మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. తెలంగాణలో పోలీస్ జాబులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సంబంధించి డైలీ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి ఇంగ్లీష్ మరియు తెలుగు వెర్షన్లు అందించడం జరుగుతుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే వస్తుంది, దానిలో జాయిన్ అవ్వండి. డైలీ జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి పోలీస్ పరీక్షలకు ఉపయోగపడే క్విజ్ ఎగ్జామ్స్ అయితే రాయండి. తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవాలి. 19,454 కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి డీజీపీ నుంచి డైరెక్ట్గా మనకి స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఇక్కడ మనకి ఎస్ఐకి సంబంధించి 425, కానిస్టేబుల్కి సంబంధించి 19,029 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి భారీగానే ఖాళీలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి మనకి ఒక 8 లక్షల మంది పోటీ పడే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మనకి గతంలో 2018లో కూడా తెలంగాణలో పోలీస్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. అప్పుడు మనకి 18,428 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు 6,50,000 మంది అప్లై చేసుకోగా ఈసారి ఖచ్చితంగా 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎవరైతే చదువుతున్న 1,00,000 మంది ఉన్నారో వాళ్ళు మాత్రమే మీకు పోటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మొక్కుబడిగా అప్లై చేసే వాళ్ళు మీకు పోటీ కాదు. ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకుని మీ ప్రిపరేషన్ స్పీడప్ చేసుకోండి. 9,454 పోస్టులు అనే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ వస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఇక మనకి రానున్న రోజుల్లో డిఎస్సికి సంబంధించి 15,000 పోస్టులు, టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి కూడా మనకి మొత్తం 50,000 ఉద్యోగాల భర్తీ అన్నారు కాబట్టి ఖచ్చితంగా భర్తీ అయితే జరుగుతుంది. డిఎస్సి ద్వారా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా పాఠశాల విద్యాశాఖలో టీచర్ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో డిఎస్సి ద్వారా మనకి రానున్న రోజుల్లో 15,000కు పైగా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా మనకి 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా అధిక స్థాయిలోనే మనకి ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటి భర్తీకి కూడా ప్రభుత్వం ముందడుగులు అయితే వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా తొలి విడత పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ మీరు జీకే కరెంట్ అఫైర్స్ అనేది మీకు పోలీస్ పరీక్షల్లో తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.